రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ మరియు ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని గ్రామస్తులు ప్రజావాణి సందర్భంగా తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బస్టాండ్ ప్రాంతంలో ఎకరం 32 గుంటల ప్రభుత్వ భూమి ఉందని, అట్టి భూమిలో ప్రైవేటు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటిని తొలగించాలని గతంలో హైకోర్టుకు వెళ్లడం జరిగిందని, జిల్లా అధికారులు సర్వే చేసి అట్టి భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించారని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి అట్టి ప్రభుత్వ భూమి చుట్టూ హద్దు కంచె లేదా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని గతంలో ఉన్న తహసీల్దార్కు ఉత్తర్వులు ఇచ్చారని, కానీ గత ఎంఆర్ఓ నిర్లక్ష్యం వహించి అట్టి భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేయలేదని అన్నారు. ప్రస్తుతం నూతన ఎంఆర్ఓ ఇట్టి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతూ వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొని ఎడల ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని అన్నారు. సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి పాత ఎంఆర్ఓ గారు బదిలీపైన వెళ్ళడం జరిగింది. మరి మళ్ళీ కొత్త ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. అయినా కానీ కూడా మరి దానిపైన ఎలాంటి స్పష్టత లేకుండా ఇన్ని రోజులు 3 నెలల రోజులు దీన్ని జాప్యం చేయడం జరిగింది. స్పష్టంగా ఏదైతే 428 సర్వే నెంబర్లో ఉన్నటువంటి బై 2, బై 3, బై 4లలో ఉన్నటువంటి ఎకరం 32 గుంటల భూములకు హద్దులు పాతడం జరిగింది. హద్దులు కూడా ఉన్నాయి. ఆ హద్దుల లోపల ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్ జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు జరిగినటువంటి వాటిపైన ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి 3 నెలలుగా దీన్ని జాప్యం చేస్తున్నట్టే రుద్రంగి గ్రామ ప్రజలకు అనేకటువంటి ఆలోచనలు కానీ అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది, అవినీతికి తావిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా పోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు కానీ దానిపైన స్పష్టత ప్రజలకు ఇచ్చి మరి ఏదైతే ఎకరం 32 గుంటల భూమిని దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మరి కాపాడాలని చెప్పి ఈరోజు మేము గ్రామ ప్రజలుగా మేమందరం కూడా కోరుతూ ఉన్నాం. మరి లేని పక్షాన ఖచ్చితంగా, ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేక చొరవ చూపి ఏదైతే గత 1999లో గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పొజిషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క భూమిని ఖచ్చితంగా మళ్ళా తిరిగి ఏదైతే అక్రమాల చేతులు ఉన్నటువంటి భూమిని తిరిగి గ్రామ పంచాయతీకి అప్పచెప్పే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని మరి అధికారులకు ఆదేశాలు ఇచ్చి తొందరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా చొరవ చూపాలని గౌరవ ఎమ్మెల్యే గారి సందర్భంగా కోరుతూ ఉన్నాం. మరి అధికారులు కూడా మీరు తెలపడం జరిగింది. అతి త్వరలో దీని యొక్క పరిష్కారం చేయాలని చెప్పని కోరుతూ ఉన్నాం. లేని ఎడల మేము ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానాన్ని మరలా కూడా సంప్రదిస్తామని, అదేవిధంగా సంబంధిత అధికారులపైన కూడా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా దానికి డిపిఆర్ ఇచ్చినటువంటి పంచనామా కాపీ ద్వారా ప్రజలకు స్పష్టమైన విషయాన్ని తెలపాలనే ఉద్దేశంతో మేము ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అధికారులు కానీ పంచాయతీ అధికారులు కావచ్చు, లేకుంటే ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు కావచ్చు, దీని విషయంలో స్పష్టమైనటువంటి విషయాన్ని ప్రజలకు తెలియపాలి. ఎందుకంటే ప్రజలకు తెలియకుండా 3 నెలల నుంచి జాప్యం జరుగుతుంది కనుక ఇలా అనేక రకాలుగా ఆలోచనలు ప్రజల్లో వస్తుంది కనుక ప్రజలు కోరుకున్న విధంగా దీన్ని అందరికీ స్పష్టమైన సమాచారం ఇచ్చి ఈ ప్రజల ఆస్తిని ప్రైవేటుదారుల నుండి కాపాడి ప్రజలకు గ్రామ పంచాయతీకి సంబంధించి దాన్ని కాపాడి ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి మన గణేష్ చెప్పినట్లు ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చి ఈ ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని ప్రజలకు వచ్చే విధంగా అధికారులకు ఆర్డర్ చేయాలనే విషయాన్ని తెలియజేస్తూ మీడియా మిత్రులకు మరి ఇక్కడికి వచ్చినటువంటి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.